వైసీపీ ప్లీనరీలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్లీనరీలో తమ పార్టీ భవిష్యత్ ప్రణాళికలు బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి పార్టీ అధ్యక్షుడు జగన్ ప్రకటించినా మిగిలిన వారంతా టీడీపీని దుమ్మెత్తిపోశారు. టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్ చేస్తూ పార్టీ ప్లీనరీలో విమర్శించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. అంతేగాక ఎమ్మెల్యే రోజా మాట్లాడుతున్న సమయంలో పార్టీ నాయకుడు ఉమ్మారెడ్డి ఆమె చెవిలో చెప్పిన మాట ఇప్పుడు వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ఈ వ్యవహారం దుమారం రేపుతోంది. వైసీపీ దిగజారుడు రాజకీయానికి మరో నిదర్శనమని మండిపడుతున్నారు. వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా స్వతహాగా టీడీపీ అధ్యక్షుడు సీఎం చంద్రబాబుపై ఒంటికాలుతో లేస్తూ విమర్శలు చేస్తుంటారు. అలాగే గుంటూరులో జరుగుతున్న ప్లీనరీలోనూ ఆమె అంతకు రెట్టింపు స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇందులో ఆమె ప్రసంగించేందుకు మైక్ తీసుకోగానే ఆ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆమె చెవిలో జగనన్న చెప్పాడు, చంద్రబాబును బాగా తిట్టు అని అంటూ చెప్పడం మైక్ ద్వారా అక్కడున్న అందరికీ వినిపించింది. ఇప్పుడు ఇదే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చంద్రబాబును రోజా ఎప్పుడు తిడుతుంది కదా, అయినా చెవిలో చెప్పి మరీ తిట్టించాల్సిన అవసరం ఏముందంటూ సెటైర్లు వేస్తున్నారు. సమావేశాలు ప్లీనరీలు పెట్టుకుంటే మంచి చెడు అంతర్గతంగా జరిగే తప్పు ఒప్పులు భవిష్యత్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద చర్చించుకోవాలి. కానీ ఒక వ్యక్తిని దూషించడానికి వీటిని నిర్వహించకూడదని రాజకీయ విశ్లేషకులు హితవు పలుకుతున్నారు. తన వయసులో సగం కూడా లేని మహిళకు చంద్రబాబును బాగా తిట్టమంటున్నారు అని మెసేజ్ మోసుకురావడం, అది పబ్లిక్ గా బయటకు రావడంతో ఉమ్మారెడ్డిపై ఉన్న గౌరవం పోయిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ వయసులో ఈయనకి ఇదేం పోయే కాలమని ప్రజలంతా చీత్కరించుకుంటున్నారు. జగన్ ఆ మాట చెప్పి ఉంటే అదేదో ఇతరులతో చేయించకుండా ఆయన కొరియర్ అవతారం ఎత్తడం ఏంటని సొంత పార్టీ నేతలు కూడా ఈసడించుకుంటున్నారు. సీనియర్ నేత అయిన ఉమ్మారెడ్డి చివరకు ఇలా కొరియర్ బాయ్ అవతారం ఎత్తారా? రాజకీయ విమర్శలు విధానాలపై విమర్శలు చేస్తే బాగుంటుంది గాని కేవలం వ్యక్తులను తిట్టడం కోసమే ఇటువంటి సభలను నిర్వహించాలా? దీనికోసం ప్లీనరీలు నిర్వహించడం ఎందుకు అని వారు ప్రశ్నిస్తున్నారు. వైకాపా నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన ఆయన తన వయసునైనా గుర్తించుకుని ప్రవర్తించాల్సిందని అభిప్రాయపడుతుండగా మరికొందరు పాపం జగన్ చెబితే ఆయనేం చేస్తాడంటూ సమర్థించుకుంటున్నారు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.